ఇవాళ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ రండి చూపిస్తాను. కొత్తిమీర, కరివేపాకు, కొదానండి, ఉల్లిపాయలని కోసుకున్నట్టు పెట్టుకున్నాను. ఈ రైస్ అండి, బాస్మతి రైస్ అండి. బిర్యానీకి నేను 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్ అండి. ఇగో పచ్చిమిరకాయలు, క్యారెట్, అల్లం ముద్ద, నేను మిరియాలండి. దీంట్లో అన్ని దినుసులు వేసేటప్పుడు చూపిస్తాను. చికెన్ అండి నేను కడుక్కున్నట్టు పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకునేటప్పుడు చూపిస్తానండి. దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు మిరియాలండి నేను ఇన్ని తీసుకున్నాను. ఇగో యాలకులు, ఇగోండి చెక్క, లవంగాలండి. ఇగోండి ఇవి ఒకటి నేను నాలుగు తీసుకున్నానండి. ఈ మొగ్గ ఒకటండి నేను 2 తీసుకున్నాను. ఇలాంటి జాజికాయ అండి నేను ఇట్లా ముక్కలు చేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఒకటి ఈ మొగ్గ అండి, ఇదొకటి. షాజేరండి, ఇంటి మెట్టుకానండి దినుసులు. ఇవ్వండి ఆకు కాడను ఎన్నాడు మర్చిపోయానండి. ఇవ్వండి చికెన్లో నీళ్ళు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవ్వండి ఆకు, నేను 4 లవంగాయలు, చిన్న చెక్క ముక్క అండి. పసుపు, ఉప్పు అండి స్పూను, కారము నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. కొద్దిగా గరం మసాలా కలుపుకున్నామండి. ఇదంతాను ఇంతేనండి. కలుపుకుని అట్టు పెట్టుకోవాలి. ఇకని ఇగోండి నేను చెక్క ముక్క, ఒక ఎలర్జీ, 4 లవంగాయలు వేసుకుంటున్నానండి. మిరియాల కాడ వేసుకున్నా 4. ఇగోండి ఆకులు, కొద్దిగా కొత్తిమీర అండి, కొద్దిగా కొదేనా, కరివేపాకు, ఉప్పు కాడ వేసుకున్నామండి వాటర్లో. ఈ వాటర్ బాగా మరక్కాగాలండి. మెరుగుతాకి మూత పెట్టుకున్నామండి. మెరుగుతీ ఇలాగా మనము బిర్యానీకి, చికెన్లోకి అన్నీ వేసుకున్నాం. మసాలాలో పొయ్యి అంటించుకున్నామండి. చేసుకుంటాకి నేను ఇది పెట్టుకుంటున్నానండి. కుక్కరు, బిర్యానీకి కుక్కర్ పెట్టుకున్నా. బిర్యానీ కాదండి, ఈ కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి నేను ఎంత నూనె వేసుకున్నా. కొద్దిగా నెయ్యి కాడ వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను నెయ్యి. ఇదిగోండి బిర్యానీ ఆకు, దినుసులు ఇందాడ మనం అన్నీ వేసుకున్నాం కదా, మొత్తం వేస్తున్నాను. కలబెట్టుకున్నాము. ఇలా కొద్దిగా వేగినాక అప్పుడు మళ్ళీ మనం అన్నీ వేసుకున్నామండి. వాటర్లో కొద్దిగా నూనె వేసుకోవచ్చండి. నేను అల్లం ముద్ద కాడ వేసుకుంటున్నానండి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలండి. పచ్చి వాసన అంతా పోయేదాకా వేపుకున్నామండి. అల్లం పేస్టు, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం. నేను వేపుకున్నానండి. వేపుకుని కొంచెం ఉప్పు వేసుకుని రెడ్గా వేపుకున్నాను. పచ్చిమిరకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కలుపుకున్నామండి. అవన్నీ ఇవ్వండి వాటర్లో వేసుకున్నా. వాటర్ కాగినాయండి. ఇది సగం ఉడకాలండి. ఉడికినాక అప్పుడు మళ్ళీ మనము బిర్యానీ వేసుకుందాం. చికెన్లో వేసుకున్నాం కదా, ఇదంతా కలబెట్టుకుని మూత పెట్టుకున్నామండి. తొందరగా ఉడికిద్ది. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. క్యారెట్ ముక్కలు కలబెట్టుకున్నాము. చికెన్ వేసుకున్నామండి. ఇప్పుడు కలబెట్టుకున్నాము. మూత పెట్టుకున్నామండి. చక్కగా దీంట్లో నీరంతా ఎగిరిపోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం. మూత తీసుకుని ఉప్పు, కారము, పెరుగు వేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు, కారము 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇంకా
ఇవ్వండి పెరుగు వేసుకున్నాము, కలబెట్టుకున్నామండి. కలబెట్టుకున్నాం. చక్కగా ఇది ఎగిరిపోవాలండి. మంచిగా కలుపుకున్నామండి. మూత పెట్టుకున్నాము. ఇకని ఇదిగండి అన్నము మనకి సగం ఉడికింది. ఇట్లా ఉడికితే చాలండి. ఇదిగో ఇట్లా అవ్వాలి, అవుతే చాలండి. ఇట్లా నలగాలి. మనము వడబోసుకుందామండి. ఇదిగండి నేను ఈ బుట్టలో వేసుకుంటున్నానండి. అన్ని నీళ్ళన్నీ పోతాయి. పోయినాక ఇవ్వండి నేను ఎట్లా వడపోసుకున్నాను. రండి ఇక మనం చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. మూత తీసుకుని చూద్దామండి. ఇదిగోండి నూనె పైకి తేలింది. ఇట్లా ఎగిరిపోవాలి శాంతానికి. ఇప్పుడు మనము అన్నం వేసుకున్నామండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాము. తిప్పుకొని అన్నం వేసుకున్నామండి. ఇప్పుడు ఇదిగండి వేసుకున్నాము పైన. ఇదిగండి ఇదంతా చక్కగా సరి చేసుకుని ఇప్పుడు పైన మనం కొత్తిమీర కోదైనా అన్నీ వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్నామండి పైన. కోదైనా కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ కాడ వేసుకున్నామండి వేపుకున్నది. నెయ్యి అండి, నెయ్యి పోసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటానండి నేను. నెయ్యి వేసుకున్నా కదా కొద్దిగా నూనె కాడ వేసుకుంటానండి. ఒక గంటెడు మనం బియ్యం వంచుకున్నాం, గంజి ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి పైన. చాలండి. ఇక్కడ మూత పెట్టుకున్నామండి. ఇకని ఇది దమ్ అవ్వాలండి. ఎట్లాగైనా పైన ఫుడ్ కలర్ అండి, ఇది కొంచెం వేసుకుంటున్నాను. గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. పొయ్యి బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ప్లేట్లో తీసుకున్నామండి. మూత తీసుకున్నాము. కమ్మన వాసన వస్తుందండి. దమ్ బిర్యానీ అండి. చూడండి ఎంత బాగుందనండి. ప్లేట్లోకి తీసుకున్నామండి ప్లేట్లోకి. ఎంత బాగుందో చూడండి. ఎంత పొడి పొడిలాడిపోతుంది అన్నం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత గుమగుమలాడిపోతుందనండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుందండి. గుమగుమలాడే దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ రెడీ అయ్యింది. కానీ ఎంత సువాసన వస్తుందనండి. మనం నెయ్యి కాడ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇగండి చక్కగా ఈ ముక్కండి చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ కట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మంచి మంచి వీడియోలు పెడతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. బాయ్ అండి.